దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు ఈ వాగ్దానాల ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ అందరికీ కార్యాలు జరగవు. ఎందుకని? కార్యాలు జరగకపోవడానికి గల కారణం అపనమ్మకం, అవిశ్వాసం. దేవుడు చేసేవాడంటే మా జీవితంలో ఎప్పుడో జరిగేవి కదా. ఈరోజు ఎందుకని ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత నమ్మకం ఉన్నా నాకెందుకు జరగట్లేదు అనే ఒక సందేహం. ఈ సందేహంతోటే మన జీవితాలు ముందుకు సాగుతూ ఉంటాయి. మన కళ్ళ ముందు అనేక మందికి కార్యాలు జరుగుతున్నప్పుడు, ఎందుకు ప్రభువా నా జీవితంలో, నా బిడ్డల విషయంలో, నా కుటుంబం విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా కుటుంబంలో నాకు పరిస్థితుల విషయంలో ఎందుకు కార్యాలు జరిగించబడట్లేదని ఒక వేదన, ఒక బాధ మనల్ని కలవర పెడతా ఉంటుంది, ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకు ప్రభువా అని చింతాకాంతులై ఉంటాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అది మీరు నమ్మండి అంటున్నాడు. అక్కడ శిష్యులు వచ్చి మాట్లాడుచుండగా శిష్యులతో అంటున్నాడు దేవుడు, ఇదిగో మీరు ఈ కొండను చూసి ఇక్కడ నుండి ప్రకలింపబడి సముద్రంలో పడును గాక అని సందేహింపక విశ్వాసంతో ప్రార్థిస్తే అది జరుగునని సెలవిస్తున్నాడు. విశ్వాసముతో చేసే ప్రార్థన కార్యాలు జరిగించబడతాయి అని దేవుడు ఒక సంఘటన చూపిస్తూ మాట్లాడుతున్నమాట. కొండలాంటి పరిస్థితులు నీకున్నాయి, దాన్ని ప్రకలింప చేయడానికి నీకు శక్తి చాలట్లేదు, నీ బలము చాలట్లేదు. కానీ ఆ సమస్యల గుండా నువ్వు బాధపడుతున్నావు, మొయ్యలేకపోతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేసినప్పుడు మీరు సందేహింపక విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఒక కొండలాంటి సమస్య నీ ఎదురైనప్పటికీ కూడా, నీ కుటుంబంలో నిన్ను ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నిన్ను తీసుకువెళ్ళినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, ఆ కొండలాంటి సమస్యలు ఎన్నొచ్చినా నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయి, అసాధారణమైన కార్యాలు నేను జరిగిస్తాను అంటున్నాడు. అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నాడని నమ్మాలి, అప్పుడు అవి మీకు కలుగునని సెలవిస్తున్నాడు. నమ్మాలండి. ఒక గొప్ప నమ్మకం, గొప్ప విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయి. ఒక వృద్ధాప్యురాలు దేవుడు మందిరానికి వెళ్ళడానికి ఒక చిన్నపాటి కొండ అడ్డంగా ఉంది. ఆ కొండ చుట్టూరు నడుచుకుంటూ వెళ్ళి దేవుడు మందిరానికి వెళ్ళడానికి తనకు సమయము 1.5 గంట వ్యవధి పడుతుంది. ఎందుకంటే చాలా వృద్ధురాలు, నిదానంగా అడుగు వేసుకుంటూ 1.5 గంట సమయం పడుతుంది. ఆమె ఆ కొండ చుట్టూరు నడుచుకుంటా దేవుడు మందిరానికి వెళ్ళేటప్పటికి దేవుడు మందిరంలో పాటలు అయిపోతున్నాయి, సాక్ష్యాలు అయిపోతున్నాయి, ప్రసంగ టయానికి వెళ్తుంది. ఆమె మనసు ఎంతో వేదన చెందుతుంది. ప్రభువా, ఈ కొండ నాకు అడ్డంగా ఉంది, నేను మందిరానికి వెళ్ళడానికి సమయం చాలట్లేదు, అక్కడ పాటలు అయిపోతున్నాయి అని ఏడుస్తూ ఉన్న రోజుల్లో ఒక దినాన్ని దైవజనుడు ఈ యొక్క లేఖన భాగం పెట్టి దేవుడు వాక్యము సంఘములో బోధించాడు. ఆ రోజు ఆ వాక్యానికి ఆకర్షించబడింది, విశ్వసించింది, ఇంటికి వెళ్ళింది. దైవజనుడు చెప్పాడు కదా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ తీసివేయబడి సముద్రంలో పడద్దు అంటున్నాడు కదా. నేను దేవుడు మందిరానికి సమయానికి వెళ్ళాలి, దేవుడు మందిరంలో నేను దీవించబడాలి, దేవుడు మందిరంలో నేను పాటలు పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలని విశ్వాసంతో ప్రార్థన చేసిందని ప్రతిరోజు ఆ కొండ వైపు చూపించి, అయ్యా నాకు అడ్డంగా నీ కొండ తీసివేయబడును గాక ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు అలా ప్రార్థన చేస్తే ఆ తర్వాత కొంతమంది కొండ దగ్గర ఏదో కనుగొన్నారు, అక్కడ గ్రానైట్ పడిందని తెలుసుకున్నారు. ఆ సమాచారం గవర్నమెంట్కి వెళ్ళింది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రానైట్ అంతా కూడా తీసేసి చక్కగా కొండ మొత్తం కూడా నేల మట్టికి అదును చేసేసారు. విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. విశ్వసించింది, ప్రార్థన చేసింది, అక్కడ దేవుడు గ్రానైట్ పెట్టాడు. అది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మొత్తం తొలిసేశారు, కొండ నేల మొత్తం చేశారు.
ఈమె చక్కగా దేవుడి మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తుంది. చూడండి, ఆ తల్లి యొక్క విశ్వాసము కొండ తీసివేయబడను గాక అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేశాడే. నీకు కొండలాంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. ఆయన్ని నమ్మండి, ఇది జరిగిద్దని నమ్మండి, ఈ కార్యాలు మా జీవితంలో జరిగిద్దని నమ్మండి. నమ్మితే గనక దేవుడి యొక్క అద్భుతాలు మనం చూడగలుగుతాం, దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం, దేవుడి యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడదు. విశ్వాసంతో నమ్మాలి. ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ తల్లి గొప్ప కార్యం పొందుకుని దేవుడు మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఈరోజు నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంది. మరి నీవు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయి. నీకు అడ్డుగున్న ప్రతి కొండ ప్రకలింపబడద్దు, నీకు వ్యతిరేకం ఉన్న ప్రతి సమస్య తీసివేయబడద్ది, నీకు ఆటంకం ఉన్న ప్రతి సమస్య తీసివేయబడద్ది. విశ్వాసంతో ప్రార్థన చేయి. అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించగల దేవుడు. ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో నీకు జరగదని ప్రజలందరూ అంటున్నారో అది ఖచ్చితంగా జరిగిద్ది. నువ్వు నమ్మండి, విశ్వసించండి. అసాధారణమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడి యొక్క అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు మన జీవితంలో జరిగించబడతాయి. మరి అట్టి గొప్ప దీవెనలు మనం పొందుకోవాలని ఆశ ఉంటే గనక ఇక్కడ చెప్పిన లేఖన ప్రకారంగా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క అద్భుతాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి, దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి, ఊహించలేని కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. మరి అట్టి కృప, అట్టి ధన్యత మీ జీవితంలో జరిగించబడాలని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తున్నావయ్యా, కొండలాంటి సమస్యలు తీసివేస్తున్నావు, నా జీవితంలో గొప్ప కార్యము చేస్తున్నావని నేను నమ్ముతున్నానని నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందన. ప్రార్థన చేసినప్పుడు నాయన అది పొంది ఉన్నాడని నమ్మమన్నవుతాను. మేము పొంది ఉన్నాం ప్రభు, మాకు నమ్మకాన్ని దయచేయండి. ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలన్నీ వారి జీవితంలో నెరవేర్చి నామాన్ని మహిమపరచండి. మహిమ గ్రంథ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం నమ్మదగిన దేవుడి దగ్గర నుండి వచ్చింది. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి, గొప్ప కార్యాలు పొందుకోండి. ఈ వాగ్దానం విన్న మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడింది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.